అప్పటికప్పుడు క్షణాల్లో మారిపోయే వాతావరణం, బీభత్సమైన గాలులు, ఊహించని ఉరుములు, మెరుపులు ఇటీవల హైదరాబాదీలు తరచూ ఎదుర్కొంటున్న ప్రకృతి ఇది. గాలివాన వచ్చినట్లు కాకుండా అల్లకల్లోలం చేస్తోంది. ఇదే ఇప్పుడు సిటీని వణికిస్తోంది. ఆకాశం మేఘవృతమైతే చాలు, చల్లని గాలి కంటే అది చేయబోయే విపత్తుపై ఆందోళన నెలకొంటోంది. ఉరుములు ఉరిమితే పిడుగులు ఎక్కడ పడతాయో అని భయం, వాన పడితే ఎక్కడ మునుగుతుందో అనే ఆందోళన. ఇదే సిటీలో ఇటీవల జనంలోని గుబులు. గాలులు హైదరాబాద్లో 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటాయి. అంతకు మించి ఎప్పుడూ ఊహించలేదు. గతంలో కూడా ఎప్పుడూ జరగనూ లేదు. ఎందుకంటే మన వీధిలో ఉండే కరెంటు స్తంభాలు ఈ వేగాన్ని తట్టుకునే విధంగా డిజైన్ చేశారు. అంటే 40కి మించి వీచే అవకాశం లేదని అంచనా. అయితే తుఫాన్ల సమయంలో, భారీ వర్షాల సమయంలో మహా అయితే 60 వరకు ఉంటుంది. దానికి కూడా తట్టుకోగలవు. అయితే ఇటీవల గాలి వేగం 100 కిలోమీటర్లు దాటుతుంది. ఇదే ఇప్పుడు విపత్తులకు దారితీస్తోంది. ఈ పోల్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్స్ మీకు కింద పడడం ఇదే అవుతుంది. యాక్చువల్ మా సిస్టమ్ డిజైన్ ఇదివరకు ఆర్ఈసీ స్టాండర్డ్ ప్రకారంగా డిజైన్ జరిగింది. ఏదంటే 40 కిలోమీటర్ స్పీడ్, 50 కిలోమీటర్ స్పీడ్కు తట్టుకునే పోల్స్ కానీ సిస్టమ్స్ కానీ అప్రూవ్ చేశారు. వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులు సిటీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతం తరచూ సిటీపై ప్రతాపం చూపుతోంది. గాలుల వేగం విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ చరిత్రలోనే మే 20వ తేదీన లిఖించాల్సిన పరిస్థితి. ఆ రోజున వీచిన గాలి 100 కిలోమీటర్ల పైనే ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వీటిని తట్టుకొని నిలబడటం ఇప్పటి కరెంటు స్తంభాలకు అసాధ్యం. ఎందుకంటే డబుల్ వేగంతో వచ్చే గాలులకు స్తంభాలు నేల కొరుగుతున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఇవేంటంటే ఈ లోకల్ విండ్స్ అదే ఒక ప్లేస్ లో వచ్చినా ఇంకో ప్లేస్ లో రాదు. ఇప్పుడు అక్కడ రికార్డ్ అయింది 50. బట్ ఈ జరిగినటువంటి ఇంత డిస్ట్రక్షన్ చూసి ఆయన అసెస్ చేయడం అయితే ఈ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో 150 కిలోమీటర్లు వచ్చినట్టు అనిపిస్తుందని చెప్పాడు ఆయన. మనం మామూలుగా అయితే 60 km/h దాటితే అది సైక్లోనిక్ కింద మనం లెక్కేస్తాం. సిటీలో ఏమాత్రం గాలి వచ్చినా ఎగిరిపోయేవి. ఎగిరి వచ్చి జనం ప్రాణాలు తీసేవి హోర్డింగ్స్. మొన్న కూలిన భారీ హోర్డింగ్లో ప్రాణ నష్టం జరగకపోయినా గాలి వస్తే చాలు రోడ్లపై వెళ్లే ప్రయాణికుల్లో వణుకు పుడుతోంది. విశ్వనగరంగా అడుగులు వేస్తున్న క్రమంలో మరింత పగడ్బందీగా నిర్మాణాలు చేపట్టాలని డిసైడ్ అయింది. ఇక నుంచి హోర్డింగ్స్ అయినా, కరెంటు పోల్స్ అయినా, సెల్ ఫోన్ టవర్స్ అయినా 200 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకుని నిలబడే విధంగా నిర్మాణాలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. స్ట్రక్చర్ లోపం ఉంది కానీ స్ట్రక్చర్ దాని మీద అంతమోలు 2007లో ఒకసారి వాళ్ళు కొన్ని హైట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ చేశారు. దాని ప్రకారమే ఇప్పుడు ఇచ్చినామని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంత గాలి వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఉన్నటువంటి నిబంధనల్ని కఠినతరం చేయాలా, ఇంకా అబండెంట్ సేఫ్టీ మెజర్స్ పెంచాలనే దాని మీద ఇప్పుడు జేఎన్టీయూ, ఉస్మానియా అండ్ అదర్ ఇంజనీర్స్తో ఒక కమిటీ వేస్తాము. దాని ప్రకారం వెళ్తే సిటీలో ఏమాత్రం గాలి వచ్చినా ఎగిరిపోయేవి. ఎగిరి వచ్చి జనం ప్రాణాలు తీసేవి హోర్డింగ్స్. మొన్న కూలిన భారీ హోర్డింగ్లో ప్రాణ నష్టం జరగకపోయినా గాలి వస్తే చాలు రోడ్లపై వెళ్లే ప్రయాణికుల్లో వణుకు పుడుతోంది. విశ్వనగరంగా అడుగులు వేస్తున్న క్రమంలో మరింత పగడ్బందీగా నిర్మాణాలు చేపట్టాలని డిసైడ్ అయింది. ఇక నుంచి హోర్డింగ్స్ అధికారికంగా సిటీలో ఉన్న సెల్ టవర్స్ ఎన్నో తెలుసా? 8000. అనధికారికంగా మరో 1000 ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో గాలుల వేగం బాగా పెరిగింది. ఈ క్రమంలో సెల్ కంపెనీలన్నీ టవర్స్ సామర్థ్యం ఎంత గాలికి తట్టుకుంటుంది అనే ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది కూడా జీహెచ్ఎంసీ ఇంజనీర్. ఇక హోర్డింగ్స్ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తోంది. ఆయా కంపెనీలు నిర్మాణాల్లో మార్పులు చేసుకోవాలని చెబుతోంది.
సిటీలో సెల్ టవర్స్ హోర్డింగ్స్ విషయంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి, కరెంటు పోల్స్ తట్టుకునే వేగం, ఇలాంటి విషయాలపై డీటెయిల్స్ అందించడానికి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శంకరయ్యతో మా కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, ప్రస్తుతం ఉన్న కరెంటు పోల్, సెల్ టవర్స్ హోర్డింగ్స్ ఎంతకాలి వేగాన్ని తట్టుకునే విధంగా ఉన్నాయి? డిజాస్టర్లు అప్పుడు చూసాం, దాదాపు హైదరాబాద్ మొత్తం కూడా వణికిపోయింది. హోర్డింగ్స్తో పాటు చెట్లన్నీ కూలిపోయాయి. ముఖ్యంగా హోర్డింగ్కి సంబంధించి హైదరాబాద్లో 3,500 పైన హోర్డింగ్స్ ఉన్నాయి. అట్లాగే యూనిపోల్స్ దాదాపు 300 పైన యూనిపోల్స్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాకపోతే ఎప్పుడు గాలివాన వచ్చినా 100 కిలోమీటర్ల పైగా వేగంగా వానలు వచ్చినా కూడా హోర్డింగ్స్ అన్ని కూడా రోడ్డు మీద పడడం, వాహనాలు ధ్వంసం అవడం, ప్రాణ నష్టం జరగకపోయినా మొన్న సృష్టించిన బీభత్సం జీహెచ్ఎంసీ పరిధిలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేకెత్తించింది. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా దీనిపైన ఫోకస్ చేసింది. హోర్డింగ్స్ సంబంధించి ఒక టెక్నికల్ టీంతో పాటు యాడ్ ఏజెన్సీలతో ఇప్పటికే మీటింగ్ కండక్ట్ చేసింది. కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, మేయర్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా హోర్డింగ్స్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడి నుంచి సమస్య మొదలవుతుంది అనేది వివరించడానికి శంకరయ్య గారు ఉన్నారు. సరే, ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఇప్పటి వరకు చాలా ప్రమాదకరంగా మారిన హోర్డింగ్స్ ఎన్ని ఏమన్నా ఐడెంటిఫై చేశారు? జీహెచ్ఎంసీ పరిధిలో 2,500 హోర్డింగ్స్, తర్వాత 300 యూనిపోల్స్ ఉన్నాయి. మొన్న గత శుక్రవారము వేగంగా వీచిన గాలులతోటి చాలా ప్రమాదకరమైన దృశ్యం జరిగింది. దానివల్ల 8 కార్ల వరకు ధ్వంసం అయ్యాయి. ఆ ఏజెన్సీస్ని పిలిచి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మేయర్ గారు, కమిషనర్ గారు సిటీలో ఉన్న అన్ని ఏజెన్సీస్ తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే వల్నరబుల్ అంటే వీక్గా ఉన్నాయో ఇమ్మీడియట్గా తీసేయమని, తర్వాత సింగిల్ ఫ్లెక్సీ మాత్రమే పెట్టమని, ఎందుకంటే డబుల్ ఫ్లెక్సీ పెడితే ఆ గాలి వేగానికి ఇది తోడై ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది కాబట్టి సింగిల్ ఫ్లెక్సీలో ఉంచమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళను ప్రమాదకరమైన అంశం ఎప్పుడైతే మన దృష్టికి వస్తుందో, తర్వాత ఎప్పుడైతే ఈ బీభత్సం సృష్టిస్తుందో దానికంటే ముందు ప్రికాషన్ మీద సేమ్ తీసుకోవాలి ఒకటి, రెండోది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఎలా స్పందించాలనే దాని మీద వారికి వివరించి చెప్పడం జరిగింది. ఏజెన్సీస్ కూడా వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసుకున్నా ఎప్పుడు ఏం జరిగినా కానీ జీహెచ్ఎంసీకి ఇమీడియట్గా తెలపడము, తర్వాత వాళ్ళు కూడా అత్యవసర బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బృందాలు ఇమ్మీడియట్గా రంగంలో దిగి వాటిని తీసివేయడం జరుగుతుంది. అంతేకాకుండా మేయర్ గారు, తర్వాత కమిషనర్ గారు కలిసి జేఎన్టీ రెక్టర్ ప్రొఫెసర్ రమణారావు గారిని సంప్రదించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇప్పుడు నగరంలో అన్ని హోర్డింగ్స్, తర్వాత యూనిపోల్స్ కూడా పరిశీలిస్తున్నారు. గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి సార్? హోర్డింగ్స్ హైదరాబాద్లో కానీ లేకపోతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోర్డింగ్స్ పెట్టాలంటే గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? ఎట్లాంటి గైడ్లైన్స్? గైడ్లైన్స్ అంటే ఎత్తు ఒకటి, తర్వాత దాని సైజ్ ఒకటి నిర్వహించడం జరిగింది. సైజ్ అయితే యూనిపోల్కి 40x40 ఉండాలి. అదే రకంగా హోర్డింగ్కి 50x25 ఉండాలి. వీళ్ళు ఏజెన్సీస్ కొంతమంది ఈ సైజులను అతిక్రమిస్తున్నారు. అట్లే ఎత్తు కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి, వాటిని అతిక్రమిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన మీటింగ్లో మేయర్ గారు, కమిషనర్ గారు వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, కొద్దిగా టైం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు వచ్చే ఆదాయం కంటే కూడా ప్రజల ప్రాణాలే ముఖ్యం కాబట్టి అన్ని రకాలమైన నివారణ చర్యలు ఒకటి, తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా దాన్ని తొలగించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మన జోనల్ కమిషనర్స్, తర్వాత డిప్యూటీ కమిషనర్స్ కూడా వాళ్ళకు కూడా పవర్స్ డెలిగేట్ చేయడం జరిగింది. వాళ్ళ పరిధిలో ఇమ్మీడియట్గా యాక్టివ్గా చెప్పడం జరిగింది. జిప్పర్ అనే ఒక టెక్నికల్ కంపెనీ ఉంది. దాని ద్వారా ఈ ల్యాట్ లంగులు కూడా తీసుకొని ఎక్కడైతే ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత వీటి మీద ఒక హై లెవెల్ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎవరు ఉంటున్నారు సార్? మీరు ఇంతకుముందు చెప్పారు జేఎన్టీయూకి సంబంధించిన కమిటీ వేస్తున్నామని, దాంట్లో ఎవరెవరు ఉన్నారు? జేఎన్టీ ప్రొఫెసర్ రెక్టర్ రమణారావు గారు, తర్వాత ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ ఉమాశంకర్ గారు, తర్వాత చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి గారు, తర్వాత చీఫ్ ఇంజనీర్ సురేష్ గారు, అందులో సభ్యులు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్కి ఈ రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందున్న హోర్డింగ్స్ కానీ యూనిపోల్స్ కానీ తక్కువ గాలి వచ్చినప్పుడే వాటికి ఇది ఉంది. ఇప్పుడైతే ఎక్కువ గాలి 100-150 కిలోమీటర్ల పైన గాలి వేగం ఉన్నప్పుడు కూడా తట్టుకునేలా చర్యలు చేపట్టడానికి ఆ కమిటీ సలహాలు, సూచనలు ఇస్తుంది. మొన్న జరిగిన ప్రమాదాలపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అట్లా భవిష్యత్తులో జరిగితే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇమీడియట్గా యూనిపోల్ ఏదైతే ఉందో వాళ్ళ ఏజెన్సీ మీద, తర్వాత హోర్డింగ్ వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అదే రకంగా మిగతా వాళ్ళందరికీ కూడా తీవ్రమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాటిని బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుంది కూడా మేయర్ గారు, కమిషనర్ గారు పర్సనల్గా హెచ్చరించడం కూడా జరిగింది. ఫైనల్గా జీహెచ్ఎంసీ ఏం చేస్తుంది సార్ ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా? ఇప్పుడు ఈ కమిటీ, హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో టెక్నికల్ కమిటీ, వాళ్ళ సలహాలు, సూచనలు ఇవ్వగానే దాని అనుసరించి కొత్త గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
అంటే ఇది స్పందన ఓవరాల్గా జిహెచ్ఎంసీకి సంబంధించి అటు సెల్ టవర్స్ కానివ్వండి, లేకపోతే పోల్స్ కానివ్వండి, హోర్డింగ్స్ కానివ్వండి, దీని విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టామని చెప్తున్నారు అధికారులు. కమిషనర్ కూడా చాలా ఫోకస్ చేశారు. సెల్ టవర్స్కు సంబంధించి సెల్ టవర్స్ 8,000 పైన ఉన్నాయి. దాదాపు 8,000 పైన అనధికారికంగా సెల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నోటీసెస్ ఇష్యూ చేయడం, దాని తర్వాత వాటిని తొలగించడం, ఎక్కడైతే ఛాలెంజింగ్ ఉన్నాయో వాటిని కూడా తొలగిస్తామని జిహెచ్ఎంసీ అధికారులు ఇంతకుముందే చెప్పారు. కమిషనర్ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే బీభత్సమైన ఈదురుగాలు వచ్చినప్పుడు 100కు పైగా వేగంతో 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ సెల్ టవర్స్, హోర్డింగ్స్ పైన పడుతుంది. సెల్ టవర్స్ వల్ల ఇళ్లలో విద్యుత్తు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, అట్లాగే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో దీనిపైన కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ జిహెచ్ఎంసీ చేస్తుంది. హోర్డింగ్స్ సంబంధించి అయితే యూనిపోల్స్ లేకపోతే హోర్డింగ్స్ ఏవైతే నిబంధనలకు అతిక్రమంగా ఉన్నాయో వాటన్నింటిని కూడా తొలగిస్తాం, కఠినమైన చర్యలు చేపడతామని అధికారులు చెప్తున్నారు. సెల్ టవర్స్ విషయంలో ఒక ప్రత్యేక కమిటీని కూడా వేస్తామని కమిషనర్ ఇందాక చెప్పారు. సో ఓవరాల్గానైతే జిహెచ్ఎంసీకి సంబంధించి హోర్డింగ్స్, సెల్ టవర్స్, విద్యుత్ పోల్స్ ఇవన్నీ కూడా ఒక గాలి వాన వస్తే వణుకు పుట్టించే విధంగా తయారవుతున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్.